నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డబుల్ బెడ్రూమ్లను అర్హులకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన రహదారిపై ధర్నా. ప్లవనామ సంవత్సరం అందరికీ అనుకూలమన్న పీఠాధిపతి. అమ్మవారి విశిష్టతను వివరించిన వైనం. అకాల వర్షంతో ప్రైవేటు ఉపాధ్యాయుడు జీవితం ఆగమాగం. మొక్కజొన్న పంట నేలపాలు, షెడ్లో కోళ్లు మృత్యువు పాలు. మానవత్వాన్ని చాటుకున్న అశ్వరావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి. కరోనా భయంతో ఎవరు పట్టించుకోకపోవడంతో పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలికి అంత్యక్రియలు. ఇక డీటెయిల్ చూస్తే అకాల వర్షం రైతులకు శాపంగా పరిణమించింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో వడగళ్ల దాటికి వరి పంట నేలపాలైంది. దీంతో రైతులు కన్నీరు మున్నరు అవుతున్నారు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. కౌలు ఎలా చెల్లించాలో తెలియక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వ అధికారులు తమ పొలాలను పరిశీలించి తమకు నష్టపరిహారం వచ్చేలా చేయాలని రైతులు సోమ్లా నాయక్, లక్ష్మణ్, హరి, పాండు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు వేడుకుంటున్నారు. సుల్తాన్పూర్కు పశ్చిమ దిశగా ఉన్నటువంటి సుల్తాన్పూర్ తండా, ఆ తండా చుట్టూ మరి రాత్రి 2 గంటలకు కురిసినటువంటి భారీ వడగండ్ల వానకు రైతుల యొక్క పొలాల లోపల సగానికి పైన పంట నేలరాలడం జరిగింది. మరి ఉదయాన్నే రైతులు తమ పొలం పనుల నిమిత్తం పొలానికి వచ్చి ఆ పంటను చూసి లబోదిబోమని మొత్తుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ యొక్క వనగండ్ల వాన పంట చేతికొచ్చే సమయంలో పంట రాలిపోయింది. రైతులు చాలా అప్పుల్లో కూరుకొనిపోయి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ రైతులకు ఏదో కొంత ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది సుండపురం గ్రామ పంచాయతీ సుల్తాన్పురంలో భూమి రాయనేసుకున్నా 10 ఎకరాలు. వానాకాలం మొక్కలు వేసిన, వానాకాలం అట్లే ఖరాబ్ అయినాయి. ఇప్పుడు కూడా ఒడ్లు వేసిన 15 ఎకరాలు వేసిన, 15 ఎకరాలు పూరా పోసక లేకుండా పోయింది నాద్రిపడి వానాకాలం. ఇప్పుడు ఇది చేయాలనంటే ఏం దానికి దగ్గర పోవాలంటే పరిస్థితి ఏం అనుకోకుండా అయిపోయింది. మేము ఏం చేయాలి, ఏం చేస్తా, ఇట్లా బతకాలి, అప్పు ఎట్లా తెరవాలని మాకు ఇప్పుడు ఉండాలన్నా పోవాలని అనిపిస్తున్నది. మంది ఏమంటున్నారంటే ఇప్పుడు గిట్లనే చెప్పేటోళ్ళు ఈ సంగతి గిట్లా ఉన్నా తప్ప మరి మేము బతకాలన్నా ఉండాలన్నా మరి భూమిలో కవులు ఏం ఇవ్వాలి, మేము లాగోడి ఏం తీయాలి, మేము ఎట్లా బతకాలి. మా ఇంటి భూమి కాదు, ఇద్దరికి రైన్ వేసుకున్నాం. ఒకంత 6 ఎకరాలు, ఒకంత 5 ఎకరాలు. మేము ఏం చేయాలి, ఏం పరిస్థితి మాది. ఈ పరిస్థితిని మీరే చూడాలి, మీరే గవర్నమెంట్ వాళ్ళు ఇంత కలిసి ఆదుకోవాలి. ఇప్పుడు ఒక డేబీ సంచి కావాలనంటే 1800 అయిపోయింది. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి పరిస్థితి. పంట చేతికి వచ్చినాక పంట పోయింది. 10,000 కౌలు వేసుకున్నాము. ఇక మొత్తం చేతికు లేకుండా మొత్తం ఒక చారణ భాగం అట్లా పై భాగం చిక్కింది, మొత్తానికి పోయింది. ఏం లేదు సారు, చూస్తే దుఃఖం వస్తున్నది. నేను ఒక చూడ బుద్ధి అవుతలేదు. రాత్రి 1:40కి శురువైంది సార్. ఏంటి ఓనగండు సార్. ఇక ఏమో 10-15 అట్లా చిక్కింది, మొత్తం పోయింది సార్. ఏమో చేను ఒక చూడబుద్ధి అయితే పొద్దున వచ్చి చూస్తే దుఃఖం వస్తున్నది. పడి మొత్తం నాశనమైంది. ఇక అకాల వర్షం ఓ ప్రైవేట్ టీచర్ బతుకును ఆగమాగం చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామం చెందిన మహమ్మద్ అంకుష్ వృత్తిరీత్యా టీచర్. కరోనా నేపథ్యంలో 2 ఏళ్లుగా పాఠశాలలు మూతపడడంతో బతుకు తెరువు కోసం 5 లక్షలు అప్పు చేసి నాటుకోళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వర్షపు నీరు కోళ్ల షెడ్లోకి రావడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కోళ్లు చనిపోయాయి. దీంతో పాటు ఆయన ఎకరం పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. దాదాపు 3 లక్షల నష్టం వాటిల్లిందంటూ మహమ్మద్ వాపోయాడు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. అంకుష్, నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను.
గత 2 సంవత్సరాల నుంచి కరోనాతో స్కూల్స్ బంద్ కావడంతో బ్రతుకుదెరువు కోసం నేను 5 లక్షల పెట్టుబడితోటి అప్పు తీసుకొచ్చి నాటుకోళ్ల ఫారాన్ని పెట్టడం జరిగింది గత సంవత్సరం ఏప్రిల్లో. ఈ సంవత్సరం ఇప్పుడు నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో నా కోళ్ళ ఫామ్లో ఉన్నటువంటి నాటుకోళ్ళు దాదాపు 60% కోళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం 1100 కోళ్ళు ఉన్నాయి. అవి ఇంకొక 15 రోజులైతే నాకు క్రాప్ వచ్చేది, నేను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండు. నాకు దాదాపు 50-60% నష్టం జరగడంతో ఒక 3-4 లక్షల నష్టానికి గురి చూడడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ కోళ్ళ ఫామ్ పక్కకే నాకు ఎకరం మొక్కజొన్న పంట వేయటం జరిగింది. అది ఇప్పుడే పాల దశలో ఉన్నది మొక్కజొన్న. అది పూర్తి స్థాయిలో 100కు 100% మొత్తం చేను మొత్తం పడిపోవటం జరిగింది. దీంతో స్కూల్స్ నడవక, ఉద్యోగాలు లేక, నిరుద్యోగ బ్రతుకుదెరువు కొరకు ఏదో ఉపాధిని నేను ఎంచుకుంటే ఇది నాకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు పరిస్థితి నాది ఉన్నది, అగమ్య గోచరంగా ఉన్నది. దయచేసి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని ఈ నిరుద్యోగ రైతును ఆదుకోవాలని, కాపాడాలని నేను మీడియా ముఖంగా వరంగల్లోని భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా జరిగింది. మల్లేశం తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మందా మాధవి, జ్యోతి బస్ కాలనీ అధ్యక్షుడు రాజు, పాపయ్య, తారమ్మ, అమృత, శ్రీనివాస్, అశోక్, అనిత, లక్ష్మి, మాధవి, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం మా భగత్ సింగ్ నగర్ కాలనీ గుడిసెవాసుల యొక్క పుణ్యం. ఎందుకంటే వాళ్ళ మాలాంటి పేదవాళ్లకు, మాలాంటి దళితులకు, మాలాంటి బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆనాడు రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత మా బతుకుల్లో వెలుగులొచ్చినాయి. వాళ్ళ మాలాంటోళ్ళు ఇలా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన ప్రతి పేదోనికి గూడు, నీడ, కూడు, తిండి, ఉపాధి ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాజ్యాంగంలో రాసింది. కాబట్టి ఈరోజు పాలక ప్రభుత్వాలు మరియు మా గౌరవనీయులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుండ్రు. అది మాలాంటి పేదలకు ఉపయోగపడే విధంగా ఉంది. ఉదాహరణ చెప్పాలంటే 58 జీవో ప్రకారంగా ప్రతి పేదవానికి పట్టాలు ఇవ్వాలనేది జీవో తీసుకురావడం, అట్లాగే ప్రతి నిరుపేదలకు ఇలా వరంగల్ నగరంలో గుడిసెలు వేసుకున్న వారికి హౌస్ నెంబర్లు కేటాయించడం మా గౌరవ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు వారు తీసుకున్న నిర్ణయం. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే ఆ రోజు మా ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని న్యూ షాయింపేటలోని సుర్జిత్ నగర్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిడిఎఫ్ నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన వేతనం నుంచి కూడా కొంత సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అధ్యక్షతన ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనర్హులకు వీటిని కేటాయిస్తున్నారని ఆరోపించారు. మరోసారి అధికారులు సర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ విజయ్ కుమార్కి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, దేటి నరసింహులు, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆర్థికంగా ఉండి ఇల్లు వచ్చిన వాళ్ళని తొలగించి ఇలా నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము విన్నవించుకుంటూ, అదేవిధంగా అందులో అనర్హులుగా అక్కడ ప్లాట్ ఎవరైతే ఆక్రమించినటువంటి ప్లాట్లను వాళ్ళని నిలగొట్టి ఇక్కడ నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు ఆ ప్లాట్ను పట్టా ఇచ్చేసి మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడా వచ్చే విధంగా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు సరే ఉందని, కాకపోతే అరువులు ఉంటే వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సార్. పిఎస్ గారు వచ్చారు, ఇదే డబుల్ బెడ్రూమ్ పైన ఇక్కడ మీటింగ్ జరిగింది కాబట్టి నేను కూడా అందుబాటులో లేదు. ఆ రోజు ఏంటంటే చాలా వరకు అనర్హులు ఉన్న వాళ్ళవి కూడా పేర్లు వచ్చినాయి, దానివల్ల గొడవ అయిందనేది కాబట్టి మేము ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి అందరిది రివ్యూ చేస్తాము. అలాగే ఈ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఎవరికైతే అప్పుడు పట్టాలు ఇచ్చిండి ఇప్పుడు మళ్ళీ దీనిలో అర్హులుగా వచ్చినాయో వాళ్ళ పేర్లు కూడా మేము తొలగించడం జరుగుతుంది. దానిలో ఎలాంటి వెనుక ముందు వాళ్ళతో ఎలాంటిది అయినా మేము కోరుతాము. అలాగే పట్టా ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళది ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి తొలగించడానికి మాకు ఎలాంటి తక్షణమే వీళ్ళకి మంజూరు చేయాలని కోరుకుంటాం. లేని పక్షంలో మీరు అదే విధంగా నాయకులు చెప్పినట్టుగానో లేకుంటే మీకు ఎవరో చెప్తే వాళ్ళకు ఉన్నవారికి కేటాయించినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా పేదవాళ్ళ గురించే కొట్లాడతాం, మేము పేదవాళ్ళకు మద్దతుగా మేము ఉంటాం. నిరుపేదలకు అర్హులైనటువంటి వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ 5-6 సంవత్సరాలు పోయి మళ్ళీ 2 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఒక్క పేద ప్రజలకు కూడా అందలేదు. మరి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీ రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అయినటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇక్కడ దాదాపుగా రొక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు అర్హులైనటువంటి వారు 300 పైచిలకు వ్యక్తులున్నారు. మరి అందులో ఒక 156 ఇళ్లున్న చొప్పున 156 మందిని వీళ్ళు అర్హులుగా ప్రకటించారు. మరి అందులో భూమి ఉన్నవారికి, ఇల్లు ఉన్నవారికి, ఒక వ్యక్తి పేరు మీద ఇల్లు లేనంత మాత్రాన కుటుంబంలో తండ్రి పేరునో తల్లి పేరునో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఇక్కడ నిరుపేదలైనటువంటి అర్హులందరూ కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పిస్తూ వారిని కోరడం ఏంటంటే, ఎవరైతే ఇంతకుముందు ఇంద్రమ్మ కాలనీలో ప్లాట్ వచ్చినటువంటి వారే కావచ్చు, లేక తండ్రుల పేరు మీద ఇన్లే. ఇక టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం ములుగుపల్లి గ్రామంలో నిర్మిస్తున్న గౌడ కులస్తుల ఆరాధ్య దైవం రేణుకైలమ్మ గుడి నిర్మాణానికి 2,116,000 రూపాయలను సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్కు అందజేశారు. అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
గుడి నిర్మాణంలో భాగంగా మా ములుగుపల్లి గ్రామానికి చెందిన మా మిత్రుని యొక్క కుమారుడు తెలంగాణ వెంకటేశ్వరరావు గారు రేణుకాయలమ్మ గుడికి 2,16,000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి ప్రత్యేకంగా అందరం శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే మన గురించి చేసిన సాయం మన వరకే ఉంటుంది, మన కుటుంబం గురించి చేసిన సాయం మన కుటుంబం వరకే ఉంటుంది. ఒక వ్యక్తికి చేసిన సాయం కానీ, ఒక గుడికి కానీ, ఒక ఊరుకు కానీ, ఒక ఇతరులకు చేసిన దానం మన స్థిరస్థాయిగా మంచితనంగా మంచితనం మిగులుతుంది. నా కుటుంబము నాకే చేసుకుంటా, నా వ్యక్తిగతం నాకే చేసుకుంటా అనేది అది ఆ వ్యక్తితోటే ముగిసిపోతుంది. అది పేరు అనేది ఉండదు. ఏం చేసినామంటే ఆయన చనిపోయినప్పుడు మనం 11 రోజుల వరకు ఖర్చు పెడతాము, అది అంతటితోటే మర్చిపోతాం. నెలకు ఇంకా మర్చిపోతాం, సంవత్సరం అయింది ఇంకా మర్చిపోతాం. అట్లా కాకుండా ఇతరులకు చేసిన సాయము, గ్రామానికి చేసిన సాయము ఒక స్థిరస్థాయిగా అక్కడ మనకు మనము పోయినా మన పిల్లగాళ్ళు మనవలు మునిమనవలు పోయినా ఆగపడే సాయం చేసింది. అదొక మంచి స్థాయిలో ఉంటుంది. అది 100కు ఒక 5గురికి ఉంటుంది. ఆ 5గురిలో మన తెలంగాణ వెంకటేశ్వరరావు ఒకడని నేను భావిస్తున్నాను. అకాల వర్షం తెలంగాణ రైతుల కుంభముంచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బూర్గంపాడు మార్కెట్ యార్డ్లో 14,000 టన్నుల వడ్లు వాన నీటిలో తడిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.
హైదరాబాద్లోని ఫతుల్గూడలో కొలువుదీరిన శ్రీ కాత్యాయని మాత శ్రీశక్తి మహామంత్రపీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశక్తి మహామంత్రపీఠం వ్యవస్థాపకులు పీఠాధిపతి శ్రీ ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ మాట్లాడుతూ పంచాంగం ప్రకారం ప్లవనామ సంవత్సరం అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. శ్రీ కాత్యాయని మాత విశిష్టతను వివరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశక్తి మహాపీఠం పీఠాధిపతులు ఠాకూర్ సుధీర్ సింగ్, ఠాకూర్ సునీల్ సింగ్, డాక్టర్ శక్తి సింగ్, పీఠం సేవకులు రాజు, రాజయ్య, రమేష్, కిషోర్ శర్మ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గణేశాయ నమః. పోయిన సంవత్సరంలోకి వెళ్ళి ఈ సంవత్సరం కొద్దిగా బాగుంటుంది. కొద్దిగా అంటే కనీసం ఒక 75% బాగుంటుంది. 25%, 25% ప్రపంచం లోపల హాహాకారము, కొట్లాటలు, విభత్సము, వర్ష ఆధిక్యము, ఎక్కడెక్కడ వర్ష లేకుండా పోవటము, మానవుల లోపల ప్రేమ తగ్గటము, ఒకరి చూసి ఒకరు ద్వేషపడటము, ఇవన్నీ ఈ సంవత్సర లక్షణాలు. పూర్తి విశ్వం గురించి చాలా వికట పరిస్థితి ఉండే. ప్రాణహాని, ధనహాని, చాలా సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. మహామారి, అతి మహామారి పూర్తి విశ్వానికే గ్రసించింది. మానవులు తమ తమ ధర్మ ప్రకారము దేవునికి, ఒక పరమేశ్వరునికి మీరు దేవత చెప్పండి, దేవుడు చెప్పండి, భగవాన్ చెప్పండి, ఖుదా చెప్పండి, కర్తార్ చెప్పండి, గాడ్ చెప్పండి, ఈశ్వరుడు చెప్పుకోండి. అంత ఒకటే సుప్రీం పవర్. వాళ్లకు ధ్యానం చేయాలి. ఇది ముఖ్యమైన విషయం. ప్రతి చిన్నోళ్ళు తన పెద్దల మర్యాద చేయాలి. తల్లి తండ్రికి మాన సమ్మానం ఇవ్వాలి. వాళ్ళ కాలు మొక్కాలి. ఇది అందరికన్నా పెద్ద ఆశీర్వాదం. వరి ధాన్యం కొనుగోలు నేపథ్యంలో వచ్చిన 57 లక్షల కమిషన్ చెక్కును కొత్తకోట సింగిల్ విండో చైర్మన్ వంశీధర్కు దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ రైతులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చి తడిచిపోయిన ధాన్యం, దాని మూలంగా రైతులు దాదాపు 4 నెలల పాటు కష్టపడి పంట చేతికి వచ్చి కోసి ఎండబెట్టుకొని రేపో మాపో అమ్ముకునే మూమెంట్లో వర్షం వచ్చి తడిచిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి రైతులను ఆదుకోవాలి. తడిచిన ధాన్యాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం లిఫ్ట్ చేసి రైతులకు పంపాలని నిన్న కోరినెంబడే వితిన్ 24 అవర్స్ లోపల జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ వచ్చి కూడా ఈరోజు కొత్తకోటలో కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం, అదేవిధంగా మన్నాపూర్ మండలంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన రైతును రాజును చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అందుకే రైతుకి ఏ ఇబ్బంది లేకుండా డైమండ్ మల్టీ బ్రాండ్ 2-వీలర్ బైక్ షోరూమ్ తన రెండో శాఖను సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో డివైన్ అనే పేరిట ప్రారంభించింది. ఈ సందర్భంగా మెగా ఆఫర్లను ప్రకటించింది. బైక్ కొంటే 2000 రూపాయల క్యాష్ బ్యాక్, హెల్మెట్, బాడీ కవర్, 5 లీటర్ల పెట్రోల్ను వినియోగదారులకు ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు తెలియజేశారు. మల్టీ బ్రాండ్ బైక్లను తక్కువ ధరలకే విక్రయిస్తున్నామన్నారు. అదేవిధంగా అన్ని బైకులకు సర్వీస్ చేసేందుకు అనుభవం గల మెకానిక్లను నియమించామన్నారు.
crisis at Nagpur, and we were serving there for last 5 to 7 years. And due to God's grace and our support from our customers, we were able to establish one more branch, that is Divine Motors. It is opposite to St. Francis Junior College, Regimental Bazaar, Secunderabad. And during this 2 months, we have an inaugural offer also. So I request everyone to come and avail the offers. And the offers are 2,000 rupees discount on road price and 5 liters of petrol, body cover and helmet free. Thank you. I do request all the daily customers to come and అశ్వరావుపేటకు చెందిన పవన్ కళ్యాణ్ సేవా సమితి మానవత్వాన్ని చాటుకుంది. పట్టణంలోని రామదాసు వీధిలో నివసించే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. అదే ఇంట్లో పాజిటివ్ కేసు ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న అశ్వరావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. దీంతో రెవెన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు చేశారు. ఇక హైదరాబాద్లోని జూబ్లీస్ పరిధిలో గల మధురానగర్ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 45 ఏళ్లు దాటిన తర్వాత వారంతా టీకాలు వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దీదీప్య, విజయ్, ముదిరాజ్, డాక్టర్ కౌశిక్, డాక్టర్ చందన, వసంతకుమారి, విజయకుమారి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నేను ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. ఈరోజు మధురానగర్ కాలనీలో మా కాలనీ వాసుల నిమిత్తం కోవిడ్ ఇది ఫ్రీ వ్యాక్సిన్ అంటే అందరికీ కూడా మా కాలనీలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళందరికీ ఈ ఫ్రీ వ్యాక్సిన్ మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారి సహకారంతో మళ్ళా మా కార్పొరేటర్ దేదీపీ గారు వీళ్ళిద్దరూ చొరవగా ముందుకొచ్చి మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఒకే ఒక్క రోజు యాక్చువల్గా మేము వాళ్ళని అడిగింది. ఈ ఒక్క రోజులోనే మాకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి చాలా సహకరించారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ వెన్నుతట్టి మళ్ళా మేము చేస్తున్న మా ఈ ప్రజాప్రయమైన పనుల్ని మెచ్చుకొని ఇప్పుడే వెళ్ళారు. వ్యాక్సిన్ అయితే జరుగుతూ ఉంది. మొదట ఒక రోజే అనుకున్నాము, ఇంకా 2 రోజులు కూడా ఎక్స్టెండ్ చేశారు ఆయన. ఇంకా అందరూ ఎవరు కూడా కాలనీలో ఒకళ్ళు కూడా మిస్ కావద్దమ్మా, అందరి చేత కూడా వ్యాక్సిన్ ఇప్పించండి అని చెప్పి మాకు వెన్నుతట్టి వెళ్ళారు. ఈరోజు ఎన్ని ఇచ్చినారు మేడం? ఈరోజు 200 వ్యాక్సిన్స్ ఇవ్వబోతున్నాం మేడం. ఫస్ట్ డోసు, దాంట్లో కొంతమంది సెకండ్ డోస్ కూడా ఉన్నారు, తక్కువ సెకండ్ డోస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి 1,00,000 సర్జికల్ మాస్కులను అందజేశారు. జేబీకే ఆసుపత్రి అధినేత లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ సహకారంతో లయన్ వెంకన్న, లయన్ డాక్టర్ కర్ణాకర్తో కలిసి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా విలయతాండం చేస్తుందని, స్వీయ రక్షణే పరిష్కార మార్గమని అన్నారు. జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ 1,00,000 మాస్కులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రతినిధులు,
లయన్ ఏకసాయి, లయన్ నంగునూరి రమేష్, లయన్ డాక్టర్ శ్రవణ్, లయన్ భరత్ రెడ్డి, లయన్ శ్రీనివాసరావు, లయన్ విద్యాసాగర్, లయన్ పురేందర్ నేత, లయన్ కిషన్ గుప్తా, లయన్ రవికిరణ్, లయన్ వనమాల రమేష్, లయన్ మోతే రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ పాండమిక్ కోవిడ్-19 సిచ్యువేషన్ని అరికట్టే మార్గంలో మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ గారు కాచం సత్యనారాయణ గారు గైడ్ చేయడంతో మా హాస్పిటల్ తరఫు నుంచి నేను కూడా లయన్స్ క్లబ్లో ఒక భాగస్వామిని అయినందుకు హాస్పిటల్ తరఫు నుంచి 1,00,000 సర్జికల్ మాస్కులు జిహెచ్ఎంసీ శానిటైజేషన్ స్టాఫ్ గురించి అని ఆలోచించి ఈ కోవిడ్-19 అరికట్టే భాగంలో పాల్పంచుకుందామని డిసైడ్ అయ్యి ఈ 1,00,000 మాస్కులు అనేది కమిషనర్ గారికి, జనరల్ కమిషనర్ గారికి అందడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటితో కాకుండా ఇంకా ముందు ఎన్నో రకాలుగా లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి హైదరాబాద్ సత్యం తరపు నుంచి ఇంకా ముందుకు వచ్చి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం మా తరపు నుంచి. ధన్యవాదాలు. ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరియు ఎంటమాలజీ తర్వాత వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ఇతర సిబ్బంది అధికారులందరూ కూడా లయన్స్ క్లబ్ వారి తరపున లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం వారు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ గారు జీవీకే హాస్పిటల్ తరపున 1,00,000 సర్జికల్ మాస్క్ని మన ఎల్బీ నగర్ జోన్కి ఈరోజు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఎందుకంటే మనకి కోవిడ్-19 పాండమిక్లో మన ఈ అందరు వర్కర్స్ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా మనం పనిచేస్తున్నందుకు వాళ్ళకు ఉపయోగపరంగా ఉండే విధంగా వీళ్ళు మాస్కులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా డాక్టర్ కిరణ్ కుమార్ గారిని మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారు మరియు ఇంకో వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ గారిని మరియు వారి యొక్క లయన్స్ క్లబ్ మిగతా అందరి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన సిబ్బంది అందరూ కూడా మనకు పొద్దున్న లేస్తే ముందు ఉండి ఇది చేస్తుంటారు కాబట్టి వారికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని కోరుకుంటూ మీరు ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కరోనా కట్టడికి మా వంతు బాధ్యతగా మా యొక్క సామాజిక బాధ్యతగా భావించి ఈరోజు లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం బ్రాంచ్ నుంచి మా అధ్యక్షుడు శ్రీ కాశం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యం లోపల మా యొక్క డాక్టర్ కిరణ్ గారు వాళ్ళ జీవీకే హాస్పిటల్ తరఫున వారు ఇచ్చినటువంటి 1,00,000 మాస్కులు జిహెచ్ఎంసీ వర్కర్స్ కోసం ఇవ్వడం అనేది మేము చాలా అభినందనమైన విషయము. ఇంకా ముందు కూడా మేము అన్ని విధాలుగా ఏదైనా సరే సామాజిక బాధ్యతగా మేము తీసుకోవడానికి మా జోనల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మేము వారు ఆదేశిస్తే ఫర్దర్ కూడా ఫ్యూచర్లో మేము ఇంకా ఇలాంటివి చేద్దామని మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అయినటువంటి మిత్రుడు ఉపేందర్ రెడ్డి గారికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు శానిటేషన్ సిబ్బంది కావచ్చు లేకపోతే పారామెడికల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కోవిడ్-19 నేపథ్యంలో పాండమిక్ ఉన్న సిచ్యువేషన్లో మా లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి సత్యం క్లబ్లో ఉన్నటువంటి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి జీవీకే హాస్పిటల్స్ ఓనరు వారి ఆధ్వర్యంలో 1,00,000 సర్జికల్ మాస్కుల్ని ఈరోజు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎల్బీనగర్లో ఉన్నటువంటి చాలామంది శానిటేషన్ విషయంలో కావచ్చు మనం కోవిడ్ గురించి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంటైర్ హైదరాబాద్లో ఎల్బీనగర్ జిహెచ్ఎంసీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఈస్ట్ జోన్లో స్థానం ఉన్నది. అంటే మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో మరి జోనల్ కమిషనర్ గారికి మేమే ఫోన్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది మా క్లబ్ నుండి ఇస్తామని. మా క్లబ్లో ఉన్నటువంటి సభ్యులు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా మా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ డాక్టర్ కిరణ్ గారు వాళ్ళ హాస్పిటల్స్ నుండి నేను ఇస్తాను అన్నా అని చెప్పి 1,00,000 సర్జికల్ మాస్కులు ఇవ్వడంతో ఇమీడియట్గా మేము జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజంలో మనవంతు సహాయ సహకారాలు చేసే దాంట్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము జోనల్ కమిషనర్ గారికి ఇవ్వడం వల్ల మిగతా శానిటేషన్ సిబ్బంది కావచ్చు బ్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ మేము ఇదే పబ్లిసిటీ కోసం చేసుకోవాలనుకుంటే ఏ పండ్ల మార్కెట్ కన్నా మన
రైతు బజార్ల కాడ నిలబడిస్తే అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి నీడీ పీపుల్కి ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్కు చేరవేర్చే విధంగా ఉంటుంది, కమిట్మెంట్ తోటి పోతుందన్న ఒక ఉద్దేశంతో ఎల్బీనగర్ జెడ్సీ గారికి ప్రభుత్వమే చేయడం కాదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా పూర్తి బాధ్యతలో పనిచేసి స్వీయ నియంత్రణలో భాగంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా క్లబ్ నుండి ప్రత్యేకంగా మా లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, వారి హాస్పిటల్ యజమాన్యానికి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి లయన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, గాంధీ మాజీ సూపరింటెండెంట్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇప్పుడు హెడ్ ఉన్నారు. వారితో పాటు మా లయన్ మెంబర్స్ అందరూ కూడా విద్యాసాగర్ పిఆర్ఓ, రమేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, కిషన్ గారు, రఘుపతి రెడ్డి గారు, అలాగే భరత్ రెడ్డి గారు, అందరూ కూడా రమేష్ గుప్తా గారు, అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం చార్టర్ తరఫున యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఇస్తున్నందుకు గర్వంగా ఉన్నది. గతంలో కూడా ఫస్ట్ వేవ్లో కూడా మేము V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక నుండి దాదాపు 45 రోజులు ఒక 50,000 మంది ఫుడ్ ప్యాకెట్స్ను కూడా పంచినాం. తప్పకుండా ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ గారు ఏమైనా ఆదేశం ఇస్తే మేము సర్వీస్ చేసే దాంట్లో కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ముందుంటుందని చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్లోని అర్హుల కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన రహదారిపై ధర్నా. ప్లవనామ సంవత్సరం అందరికీ అనుకూలమన్న పీఠాధిపతి. అమ్మవారి విశిష్టతను వివరించిన వైనం. అకాల వర్షంతో ప్రైవేటు ఉపాధ్యాయుడు జీవితం ఆగమాగం. మొక్కజొన్న పంట నేలపాలు, షెడ్లో కోళ్లు మృత్యుపాలు. మానవత్వాన్ని చాటుకున్న అశ్వరావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి. కరోనా భయంతో ఎవరు పట్టించుకోకపోవడంతో PPE కిట్లు ధరించి వృద్ధురాలికి అంత్యక్రియలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.